రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు సిటీ నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధినేత మేడా శ్రీనివాస్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఆర్యాపురంలో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మేడా మాట్లాడుతూ ఇప్పటి వరకు అధికారం అనుభవించిన తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు నగరానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ఘనత ఆర్పీసీకే దక్కుతుందన్నారు. రాజమండ్రి పార్లమెంట్తో పాటు అసెంబ్లీ స్థానానికి కూడా నామినేషన్ దాఖలు చేశారని, ప్రజలందరూ విఘ్నతతో ఆలోచించి వారి తరపున ప్రశ్నించే గొంతుకను అయ్యేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండటంతో పాటు అందుబాటులో ఉండేది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా తనను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆయన పుట్టినరోజు కావడంతో కేక్ కట్ చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా గోకవరం బస్టాండ్ వద్దకు చేరుకుని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్పీసీ నాయకులు కొత్తపల్లి భాస్కర్ రామం, పెంట్యాల కామరాజు, తిరుపతి వెంకటరవి, కాసా రాజు, లంక దుర్గాప్రసాద్, బర్ల ప్రసాద్, సింహ దుర్గారావు, డివి రమణమూర్తి, ఎండి హుస్సేన్, దొడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి అసెంబ్లీకి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. రెండోది ఏంటంటే, ఈ రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మళ్ళా దృష్టి మళ్లించి ఏదో ఒక విధంగా అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుందామనే కుట్రలు పన్నుతున్నారు. రాజమండ్రి ప్రజలు విజ్ఞతతో ప్రశ్నించేటటువంటి రాజకీయ పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ, అలాగే పోరాడేటటువంటి ప్రజల పక్షాన పోరాడేటటువంటి పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని రాజమండ్రి అభివృద్ధి, మీ బిడ్డల భవిష్యత్తు ప్రధాన లక్ష్యంగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజమండ్రి ప్రజల్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి కోరడం జరుగుతుంది. అందుకని ఇప్పటిదాకా నాయకత్వం వహించినటువంటి తెలుగుదేశం కానీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాజమండ్రి అభివృద్ధిని దోచుకున్నటువంటి ప్రతిదీ గుర్తుకు తెచ్చుకొని మీ యొక్క భవిష్యత్తు కోసం ఆలోచించుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలని రాజమండ్రి ప్రజానీకానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం.